వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే M404 ఇంజనీరింగ్ మెటీరియల్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. అసలు ఏ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది ఒక డిస్క్రిప్షన్ అన్నది తెలుసుకుందామండి. ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అన్నది, ఓకేనా? సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఫుల్లీ థియరీ సబ్జెక్ట్ అండి. ఇదంతా కూడా మనకి ఏంటి ఫుల్ థియరీ సబ్జెక్ట్స్ అకార్డింగ్ టు C23. ఓకే, C23 ప్రకారం నేను చెప్తున్నాను. మొత్తం ఇదంతా థియరీయే. అది C20 కైనా ఫుల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నవి థియరీ సబ్జెక్టే. C20 ఎందుకు అంటే C20 C23 కూడా మార్క్స్ వెయిటేజ్ ఒక్కటే తేడా అండి, ఇంకేమీ కాదు. ఓకేనా? మీకు C20లో ఏంటి అంటే ఇంకొక సిలబస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి సిలబస్ అనేది తక్కువ ఉంటుంది. మీకు కరికులంని బట్టి బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సింది C20 వాళ్ళు. ఇప్పుడు C23 గురించి చూస్తే మనకి 5 యూనిట్స్ అన్నవి ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో ఏంటి అంటే ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్లాస్టిక్స్ అండ్ పౌడర్ మెటలర్జీ, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్, ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ దేర్ alloys. ఇది మన మెకానికల్ ఇంజనీర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. యూనిట్ అని నేను చెప్పను, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఐదర్ ఒక ఇండస్ట్రియల్ పర్పస్కి వెళ్ళినా ఇది మనకి కంపల్సరీగా తెలియాల్సిందే. ఓకేనా? ప్రతి దాంట్లో కూడా మనకి ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్న సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే మన నిజ జీవితంలో జరిగే ప్రతి దాంట్లో కూడా ఈ మెటీరియల్స్ పాత్ర అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని లైట్ తీసుకోవద్దు. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్లో మీకు ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే టెర్మినాలజీ ఫుల్ డిఫరెంట్. ఇప్పటి వరకు మనం అసలు వినలేని టెర్మినాలజీ అన్నది వింటామన్నమాట ఈ సబ్జెక్ట్లో. అందుకనే ఈ సబ్జెక్ట్లో కొంచెం ఎక్కువ ఫెయిల్యూర్స్ అన్న వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఇందులో ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఏంటి అంటే మనకి టెర్మినాలజీ అన్నది, అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా అని చెప్పచ్చు, అండ్ మంచి సబ్జెక్ట్ అండి ఇది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో మనకి వెయిటేజ్ 26 మార్క్స్ అనేది ఇచ్చారండి, అంటే 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్. సో ఇందులో ప్లాస్టిక్స్లో కూడా సేమ్ 26 మార్క్స్, అండ్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్లో మనకి 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్సే. సేమ్ హీట్ ట్రీట్మెంట్స్లో కూడా మనకి 21 మార్క్స్, 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్సే. అండ్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్లోకి వచ్చేసరికి మనకి 16 మార్క్స్, 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇందులో ఈ థర్డ్ యూనిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ యూనిట్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఓకే, దాని తర్వాత హీట్ ట్రీట్మెంట్ స్టీల్. ఓకే, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రాపర్టీస్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ అన్నవి ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ మెకానికల్ ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం నేర్చుకున్నాం, ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా మనం నేర్చుకున్నాం కొన్ని ప్రాపర్టీస్. అవే ప్రాపర్టీస్ అన్నవి ఉంటాయి. ఆ తర్వాత మెటల్స్కి సంబంధించి మనకి అసలు మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ స్పేస్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ స్పేస్ లాటిస్, నెక్స్ట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ని ఎలా టెస్ట్ చేస్తాము, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్లు అన్నవి మనం కండక్ట్ చేస్తాము, ఆ టెస్ట్ల వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఆ టెస్టుల్ని యూజ్ చేసి మెటీరియల్ యొక్క ఏ ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేయగలం, లేదా ఎంత పర్సంటేజ్, లేదా ఎంత మనకి ఏ ప్రాపర్టీ అన్నది ఎంత లిమిట్లో ఉంది అన్నది కూడా మనం తెలుసుకుంటామన్నమాట. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ అయ్యే ఉంటుంది కదా, అందులో మీరు UTM యూజ్ చేసే ఉంటారు ప్రాక్టికల్గా. సో UTM మిషన్స్ గురించి కూడా మనం ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో మనం నేర్చుకుంటామన్నమాట. అంటే ఎలా యూజ్ చేస్తే ఎలా మనకి ఆపరేట్ అవుతుంది ఒక మిషన్ అన్నది, దాని నుంచి ఎటువంటి టెస్ట్లు అన్నవి వస్తాయి, మొత్తం అన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. ప్రాపర్టీస్ ఆఫ్
టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో నేర్చుకుంటాం. ఇంకా సెకండ్ యూనిట్ ప్లాస్టిక్స్ అండ్ పౌడర్ మెటలర్జీస్కి వచ్చేసరికి ఏంటి అంటే అసలు ప్లాస్టిక్స్ అంటే ఏంటి, ఆ ప్లాస్టిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఏంటి ఉంటాయి, అసలు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి, థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అలాగే ప్రాసెస్ ఆఫ్ ప్లాస్టిక్స్ అసలు డిఫరెన్స్ ఏముంటాయి, ఇంజెక్షన్ మోల్డింగ్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ మోల్డింగ్స్ అంటే ఏంటి, వాటి యొక్క స్కెచెస్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ది ప్లాస్టిక్స్, అసలు ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అసలు ప్లాస్టిక్స్ ఎలా జరుగుతాయి, మెటల్ పౌడర్స్ అంటే ఏంటి, అసలు ఈ మెటల్ పౌడర్స్కి నెక్స్ట్ ఈ ప్లాస్టిక్స్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ సెకండ్ యూనిట్లో మనం నేర్చుకుంటాము. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ అండి, మనకి ఏంటి అంటే ఐరన్ ఓర్ తెలుసు కదండి, రిసోర్సెస్ న్యాచురల్గానే మనకి రిసోర్సెస్ కొన్ని మెటల్ ఓర్స్ని ఇచ్చింది. ఆ ఓర్స్ నుంచి మనం తీసుకున్న ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్ని మనకి కావాల్సిన మెటీరియల్ కింద కన్వర్ట్ చేసేదే మనకి ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఏంటి అంటే మనకి అసలు ఆ రా మెటీరియల్ అంటే ఓర్ నుంచి వచ్చిన రా మెటీరియల్ నుంచి ఐరన్ ఎలా వచ్చింది, ఐరన్ నుంచి స్టీల్ ఎలా మనం తీసుకొచ్చాము అన్న ప్రాసెస్ అన్నది ఈ థర్డ్ యూనిట్లో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇస్తారన్నమాట. ఏ టైప్ ఆఫ్ నుంచి ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మనం ఏ ఫర్నెస్లో మనం రా మెటీరియల్స్తో పాటు కొన్ని అడిషనల్ మెటీరియల్స్ని వేస్తే మనకి అవుట్ కమింగ్ మెటీరియల్ ఏమొస్తుంది, దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తే ఏ మెటీరియల్ వస్తుంది, చాలా బాగా మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు ఈ యూనిట్లో ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఓకే, నెక్స్ట్ హీట్ ట్రీట్మెంట్. ఇలా ప్రొడ్యూస్ అయిన ఐరన్ని స్టీల్ని మనం హీట్ ట్రీట్మెంట్ కనుక చేసినట్టయితే మనకి ఏంటి అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ కానీ కొన్ని మెకానికల్ ప్రాపర్టీస్ని కానీ మనం ఇంక్రీజ్ చేయడానికి, లేదు అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం కావాల్సిన మెకానికల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఈ మెటల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అన్నవి యూజ్ అవుతాయి అన్నమాట. అసలు నార్మలైజింగ్ అంటే ఏంటి, కార్బరైజింగ్ అంటే ఏంటి, కొన్ని తెలియాలి మనకి, కంపల్సరీగా తెలియాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సడన్ ఇంపాక్ట్ కూలింగ్ అంటే ఏంటి, అసలు మెటల్ని మీరు ఇప్పటికి వెల్డింగ్ చేసిన వెంటనే అసలు షిప్పింగ్ ఎందుకు చేయాలి, షిప్పింగ్ చేసిన తర్వాతనే లేదంటే వాటర్లో ఎందుకు వేయాలి. ఓకే, కొన్ని ఉంటాయన్నమాట. అసలు కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మనం అసలు ఏ ఫ్లూయిడ్స్ని యూజ్ చేయము. ఎందుకు, మీరు కార్పెంటరీ చేసే ఉంటారు కదా, కార్పెంటరీలో మనం సాతో వుడ్ని కట్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ ఎటువంటి కూలెంట్ని యూజ్ చేయరు. ఓకేనా, కానీ అదే ఫిట్టింగ్ సెక్షన్లో మీరు ఆ మెటల్ని కట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా కూలెంట్ అన్నది యూజ్ చేస్తారు, వాటర్ని యూజ్ చేస్తారు. ఎందుకు, అక్కడ జరుగుతున్నది కటింగే, ఇక్కడ జరుగుతున్నది కటింగే. ఆ యాక్షన్లో ఎటువంటి మనకి చేంజ్ అన్నది లేదు, బట్ అక్కడ చేంజ్ అయింది ఏంటి, మెటీరియల్ అన్నది చేంజ్ అయింది. సో మెటీరియల్ని బట్టే మనకి అక్కడ కూలెంట్ అన్నది యాడ్ చేయాలా ఏంటి అన్నది ఎలా అయితే తెలుసుకుంటామో ఇక్కడ కూడా మనకు కావాల్సిన మెటీరియల్కి మన రిక్వైర్మెంట్ ప్రకారం అంటే ప్రాపర్టీస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక మెటీరియల్లో ఇంకో మెటీరియల్ని యాడ్ చేసి మనం ఎల్లాయ్ కింద కూడా చేసుకోవచ్చు. ఎల్లాయ్ అంటేనే అంటే మోర్ దాన్ వన్ మెటీరియల్ అన్నమాట ఎల్లాయ్ అంటే. ఓకేనా, అలాంటి ఎల్లాయ్స్ మెటీరియల్స్ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు. దాని మీద అంటే ఎల్లాయ్ మెటీరియల్స్ ఇవన్నీ మనకి తెలియాలి అంటే కంపల్సరిగా ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్ మీద మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అన్నది కంపల్సరిగా ఉండాలి. ఓకేనండి, ఇది హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్కి వచ్చేసరికి మనకి ఈ కార్బన్ స్టీల్స్ అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ కాంపోజిషన్స్ ఎలా చేసుకోవాలి, అల్లాయింగ్ మెటీరియల్స్ని ఎలా మనం చేసుకోవాలి, ఈ అల్లాయింగ్ మెటీరియల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా వెన్ కంపేర్డ్ టు మెటల్స్ అన్నమాట. మెటాలిక్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఆ మెటల్స్తో మనం కంపేర్ చేసుకొని మనకి ఈ అల్లాయిస్తో ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, అందులోని ఫెర్రస్ అంటే ఏంటి, నాన్ ఫెర్రస్ అంటే ఏంటి, అసలు ఈ మెటీరియల్స్ అంటే ఏంటి, అసలు వీటి యొక్క అప్లికేషన్స్, ఫంక్షన్స్, అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మనం ఈ ఫెర్రస్ నాన్ ఫెర్రస్ మెటల్స్లో తెలుసుకుంటాం. ఓకే, ఇది ఫుల్లీ థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి ఇందులో మనకి కన్సిడరేషన్ అన్నది ఏమి ఉండదు అండి. నాకు థియరీ ఇష్టం లేదు, నేను చదవనంటే అవ్వదు. ఓకేనా, సో కంపల్సరీగా ఈ సబ్జెక్ట్స్ అన్నవి చదవాల్సిందే. ఓకే, ఇందులో మనకి ఈ 2 యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నేను ఎలా చెప్తున్నానంటే మార్క్స్ వైజ్ చెప్పట్లేదు అండి, మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యూనిట్లో మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి.
ఓకేనా. ఆ టాపిక్స్ని నేను యూనిట్ వైజ్ డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వస్తుందన్నమాట. ఇందులో మనకి చదవాల్సింది ఫస్ట్, థర్డ్, ఫోర్త్ యూనిట్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్స్ అన్నవి వచ్చే ఛాన్సెస్ అన్నవి చాలా ఉంటాయి. నేను చెప్పింది ఈ గన్ షాట్స్ క్వశ్చన్స్ అన్నవి షార్ట్స్ కాదండి, ఎస్ఐస్. ఓకేనా. ఎస్ఐస్లో మనకి కన్ఫామ్గా ఈ క్వశ్చన్స్ లేకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ లేకుండా అయితే పేపర్ అసలు ఉండదు. నేను వాటిని ఫర్దర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను, యూనిట్ వైజ్ డిస్కస్ చేస్తాను అండి, ఏవి ఇంపార్టెంట్ కాదు అన్నది. అంటే మనం అంత ఇంపార్టెంటే కాబట్టి ఇంపార్టెంట్ అయినవే మనం మాట్లాడుకుందాము. ఓకేనా. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.